హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే అమరావతి ప్రజల దాహార్తిని తీర్చే ఒక అతిపెద్ద భారీ ప్రాజెక్టు పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. అదే 190 ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అసలు ఈ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు, దీని ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అమరావతిలోని పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా N4E1 జంక్షన్ వద్ద ఈ భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సుమారు 190 ఎంఎల్డి అంటే మిలియన్ లీటర్స్ పర్ డే సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే ప్రతిరోజు లక్షలాది లీటర్లు నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కాంక్రీట్ పనులు మరియు ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. మీరు విజువల్స్లో చూస్తున్నట్లుగా భారీ క్రేన్ల సహాయంతో ఈ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఈ ప్లాంట్ పూర్తయితే రాజధాని ప్రాంత ప్రజలకు 24 గంటలు నిరంతరాయంగా అత్యంత నాణ్యమైన తాగునీటిని సరఫరా చేయొచ్చు. అమరావతి అభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయిగానే చెప్పవచ్చు. ఇక్కడ నుంచి కృష్ణాయపాలెం ప్లాంట్కి అయితే భారీ పైప్ లైన్ల ద్వారా ఈ నీటిని పంపించడం జరుగుతుంది. ఈ ప్లాంటు ఎన్సిసి కంపెనీ అయితే నిర్మిస్తుంది. మొత్తంగా 560 కోట్లతో అయితే ఈ ప్లాంట్ని నిర్మిస్తున్నారు. పంపింగ్ స్టేషన్స్, పైప్ లైన్స్ మొత్తం ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మిస్తున్నారు.